శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सच्चिदानंद सद्गुरु भारद्वाज महाराज की जय। द्वारका माई की जय। గురుదేవ దత్తకు జై। సాయి బంధువులారా, గురు బంధువులారా, ఈరోజు సోదరుడు చైతన్య అభ్యర్థన మేరకి పూజ్య మాస్టర్ గారుతో నాకున్న అనుభవాలు కొన్ని మీ అందరితో పంచుకోవాలనే ఒక సంకల్పంతో మీ ముందుకు వస్తున్నాను. ఈ ప్రక్రియ చాలా కాలం క్రితం జరగవలసి ఉంది, కానీ ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది కదా. ఈరోజు అది ప్రారంభం అవుతోంది అనేటటువంటి అభిప్రాయంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. గురుకృప వల్ల, సాయినాథన్ అనుగ్రహం వల్ల నిర్విఘ్నంగా ఇదే పరంపర ఇలాగే ఈ శరీరంలో ఆయువు ఉన్నంత వరకు జరగాలని మాస్టర్ ఆశించినటువంటి లక్ష్యం, తత్వం అందరికీ తెలియజెప్పే అవకాశం భగవంతుడు నాకు ప్రసాదించాలని వినయపూర్వకంగా నేను ఆ సద్గురు పాదాలు ఆశ్రయించి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఇవి 1976వ సంవత్సరం. ఉద్యోగం బ్యాంకులో వచ్చిన కొత్త మంచిర్యాల అనే ఊళ్ళో మొదటి నా ఉద్యోగపు ప్రయాణం మొదలైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో. ఆ జర్నీలో నాకు తెలియకుండానే ఒక మిత్రుడు పరిచయం అయ్యారు. ఆయన వారింటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చి కొన్ని సద్గ్రంథాలు చూపిస్తుండగా ఒక బుక్ నాకు కంటపడింది. అది జిల్లెలమూడి అమ్మగారి గురించి శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసినటువంటి వాయిస్ ఆఫ్ మదర్ అనే ఇంగ్లీషు గ్రంథం. నాకు ఆ గ్రంథం చూడంగానే ఒక తెలియని ఆనందం కలిగింది. ఎంచేత అంటే ఆ భరద్వాజ భరద్వాజ ఎవరైనా ఎందుకు మనసులో ఏమిటింత తపన పడుతోంది? విన్న వెంటనే ఒక తెలియని పులకింత, ఆయన ఎక్కడున్నారు, ఆయన కలిస్తే బాగున్ను, ఎలా కలవగలుగుతాం మనము? సరే, పేరు విన్న వెంటనే ఒక తెలియనటువంటి అనుభూతి నాకు కలిగింది. అది మాత్రం సత్యం. ఆ గ్రంథాన్ని తీసుకువెళ్ళి రాత్రి చదివాను. విచిత్రం, తెల్లవారుజామున ఒక అనుభూతి కలిగింది. అదే అమ్మ ప్రత్యక్షంగా వచ్చి ఇచ్చిందా, లేక స్వప్నంలో కలిగిందా యథార్థంగా నేను చెప్పలేను. కానీ ఆనాటి అనుభవాలు గుర్తున్నంత మేరకు ఏమిటంటే, వెంటనే బయలుదేరి అమ్మను చూడాలనే సంకల్పం మాత్రం కలిగింది. ఆ రోజే బయలుదేరి నేను జిల్లెలమూడి వెళ్ళాను. అమ్మ ఎంతో ప్రేమతో ఆదరించారు. ఆమె సన్నిహితంగా, ఆమెకు దగ్గరగా కూర్చునేటువంటి అవకాశం నాకు అమ్మ ప్రసాదించింది. ఆ మాటల సందర్భంలో, అమ్మ నేను ఈ బుక్ చదివి వచ్చాను, ఆ బుక్ రాసిన ఆయన భరద్వాజ మాస్టారు, వారిని కలవాలని ఉందమ్మా నాకు. నీ గురించి ఇవి రాశారు అంటే ఇక్కడికి వచ్చి రాశారు కదా, నీ గురించి తెలుసు కదా ఆయనకి, మరి నాకు ఎప్పుడైనా వారిని పరిచయం చేస్తావా అమ్మా అన్నాను. అమ్మ అంది, అలాగే నాన్న అంది. అది ఆ సంభాషణ అందరితో ఆగిపోయింది. ఇక తర్వాత కాలంలో ఒక విపరీతమైన ఆకర్షణ. తరచూ జిల్లెలమూడి వెళ్ళిపోయేవాడిని. అమ్మని చూడాలనిపించేది. మరి ఆవిడ సంకల్పమో నా సంకల్పమో ఏమో, ఏదైనా మొత్తం మీద అదే పదే 2 నెలలకోసారి అలా తరచూ జిల్లెలమూడి వెళ్ళిపోయే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఒకానొకప్పుడు సమయం వచ్చింది కాబోలు, అమ్మ దగ్గర నేను కూర్చుని ఉండగా, అమ్మకి దగ్గరగా నేను కూర్చునున్నాను. కొంచెం దూరంలో గుమ్మం దగ్గర ఒక ఆమె కూర్చునున్నారు. అమ్మ నాకేసి ఆవిడకేసి మార్చి చూస్తున్నారు. నాకు ఏదో ఇందులో సందేశం ఉంది అనిపించింది. అంటే వాస్తవానికి ఇప్పుడు ఈ సందర్భానికి అప్రస్తుతం అయినా కూడా శంకరాభరణం అనేది ఒక అద్భుతమైన సినిమా. ఎంతోమంది చక్కగా ఒక శృతి లయలతో కూడినటువంటి ఒక సంగీత అభిమానులందరికీ కూడా అలరింపజేసినటువంటి ఒక గొప్ప సినిమా అది. ఆ సినిమాలో చివరి సందర్భంలో ఆ సన్నివేశం గుర్తుకొచ్చింది నాకు. గుర్తుకొచ్చి, ఓహో, ఇందులో ఏదో అమ్మ మా ఇద్దరికేసి చూడడంలో ఏదో ఒక సందేశం ఉంది సుమా అని నేను బయటకు వెళ్ళంగానే ఆమెను అడిగాను, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని. వాకాడు దగ్గర విద్యానగర్ అండి, అక్కడ శ్రీ భరద్వాజ మాస్టర్ గారు అని ఒక మహాత్ముడు ఉన్నారు, వారు మా గురువు గారు, ఆయన పంపిస్తే మేము వచ్చామమ్మని చూడడానికి అన్నారు. ఆమెకి సాష్టాంగ నమస్కారం చేయాలనిపించింది. తల్లి, నేను వారి కోసమే వెతుకుతున్నాను, ఏదో వెదగబోయినది కాలికి దొరికినట్లు అమ్మ అందుక నాకేసి అమ్మకేసి చూస్తూ సంజ్ఞాపూర్వకంగా చూసింది.
అనుకుని సంతోషించి, "అమ్మా నాకు ఓ చిన్న ఉపకారం చేసి పెడతారా తల్లి" అన్నాను. "తప్పకుండానండి" అన్నారు. అంటే అప్పటికప్పుడు దొరికినటువంటి ఒక పేపరు, పెన్ను తీసుకొని నేను నా అడ్రెస్సు విచిత్రం ఏమిటంటే సరిగ్గా నాకు తణుకు ట్రాన్స్‌ఫర్ అయిందప్పుడు. వెస్ట్ గోదావరి తణుకు ట్రాన్స్‌ఫర్ అయింది. వెళ్ళి ఇంకొక వారంలోను రిపోర్ట్ చేస్తాను నేను. అంతే. నేను ఈ అడ్రెస్సు వారంలో రిపోర్ట్ చేస్తున్నాను. మరి మీ పరిచయం నాకు కావాలి అని నేను వారికి ఆమె ద్వారా, ఆ తల్లి ద్వారా నా చిన్న ఉత్తరాన్ని పంపించడం జరిగింది. అది మాస్టర్ గారు అందుకున్నారు. వారికి తెలియనిదేముంది. వెంటనే నాకు ఉత్తరం రాశారు. నేనప్పటికి రిపోర్ట్ చేశా తణుకులో. అది గురువారం. 11 గంటల సమయం. పోస్ట్ మ్యాన్ ఉత్తరం చేతిలో పెట్టాడు. ఎంత అద్భుతంగా ఉందో ఆ ఉత్తరం. అది చదువుతుంటే. అందులో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఏంటంటే, ఆయన మీరెంతో అదృష్టవంతులు తణుకు ట్రాన్స్‌ఫర్ కావడం అనేది మీ ఒక గొప్ప అదృష్టము. అక్కడ ఇద్దరు మహనీయులున్నారు. ఒకరు చెవిటమ్మ దిగంబరి, పూర్ణజ్ఞాని, అవధూత. ఆ తల్లి నేను 2, 3 సార్లు దర్శించుకున్నాను. వీలైతే వెళ్లి దర్శించుకోండి. సరిపోయింది. కాస్త కొంచెం ఇంకా ఆ విషయాలు, ఈ విషయాలు రాస్తూ చివర్లో అన్నారు. సుధీంద్ర బాబు గారనే ఒక మహాత్ములు కూడా ఆనందరాజు గారనే ఒక వారింట్లో ఉన్నారట. బంగ్లాలో ఉన్నారట. వీలైతే వారిని కూడా మీరు దర్శించుకోండి. వీలైతే దర్శించుకోండి. ఇది మనం గుర్తుపెట్టుకోదగ్గ విషయం. ఎక్కడ ఆయన శాసించిన సందర్భం కాదది. మనకు సూచించిన సందర్భమే తప్ప, శాసించిన సందర్భం మాస్టర్ గారిలో నేను తక్కువ సందర్భాల్లో చూశాను. సూచిస్తారంతే. మనం విన్నామా అదృష్టవంతులం, పాటించామా అదృష్టవంతులం, వెనకబోయామా ఏదో ఒక నిధి కోల్పోయినట్లే అంతే. అది మనకు మళ్ళీ రాదు. విచిత్రం ఏంటంటే అదే రోజు నేను ఇంకొక పాయింట్ కూడా అందులో ఉంది. 10 సంవత్సరాల అన్వేషణలో అట్టి మహనీయురాలను చూడలేదు. ఎవరి గురించి? చివటమ్మ గురించి. కానీ ఆ 10 కొట్టేసారు మళ్ళీ 10 2 కింద చేశారు. 20 సంవత్సరాల అన్వేషణ. వారి జీవిత కాలమే ఎంత? అందులో 20 సంవత్సరాల అన్వేషణ అంటే అసలు మనం ఊహించండి ఒక్కసారి. ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అమ్మకి. ఆ! అంతా నాకు చాలా ఆశ్చర్యపోయాను నేను. వెంటనే వెళ్ళాను. సాయంత్రం వెళ్ళాము. వెళ్ళి అమ్మ విచిత్రంగా పాదాలిచ్చారు. పాదాలకు దండం పెట్టి కూర్చున్నాను. వారు రాసిన పూజ్య భరద్వాజ మాస్టర్ గారు నాకు రాసిన ఉత్తరం చదివి వినిపించాను. ఆహ్, "బాబు బాగున్నాడా అమ్మా?" అన్నారు. అమ్మ మాట్లాడడమే అరుదు. అసలెవరితోనూ మాట్లాడరు. చాలా తక్కువగా మాట్లాడతారు. మాట్లాడే సందర్భం కూడా అందరికి అవకాశం ఇవ్వలేదమ్మ. మరి ఎందుకో వెళ్ళిన క్షణంలోనే మరి ఉత్తరం చూసిన తర్వాత భరద్వాజ గారి అనుగ్రహమో, మరి అమ్మ ప్రేమో, ఏమో రుణానుబంధమో తెలీదు గానీ అమ్మ "బాబు బాగున్నాడా?" అనంగానే "అవునమ్మా బావున్నారు" అన్నాను. "సంతోషం అమ్మా" అన్నారు. అలా మొదలైంది మా ప్రయాణం. భరద్వాజ గారి ద్వారా నాకు ఒక పూర్ణ మహనీయురాలు యొక్క సాంగత్య భాగ్యం ఆ రోజు దొరికింది. అదొక అద్భుతమైన సంఘటన. జీవితంలో మర్చిపోలేని సంఘటన. అమ్మగారు, చివట అమ్మగారు ఏమి చదువుకోని తల్లి. స్కూలుకి వెళ్ళలేదు. కానీ రామ, 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 రామనామం అంటే మహాప్రీతి. చిత్తశుద్ధితోటి నిరంతరం రాముడు కనపడలేదు, రాముడు సాక్షాత్కారం కాలేదు అని తప్పించినటువంటి మహాసాధ్వి. భర్త వివాహం అయింది. తప్పనిసరి పేద కుటుంబం. వివాహం అయినా ఆ బాధలు భరించింది. ఎంతో అభిమానంగా కొడుకు పుడితే పెంచింది. ఇంటి చేస్తూ నిరంతరం నామాన్ని విడిచిపెట్టలే ఆ తల్లి. కానీ తర్వాత కాలంలో ఇహ ఉండలేక ఇహం అనేది వద్దని సాధన కోసం, తీవ్ర సాధన కోసం రాజమండ్రి వెళ్ళిపోయారు. సాధు మఠంలో చాలా కాలం ఉన్నారు. ఇంకా చాలా చోట్ల ఉన్నారమ్మ. కానీ అమ్మ గురించి కూడా చాలా విషయాలు మనకు తెలియవు. అలా గుప్తంగా ఉండిపోయిన మహాయోగుల్లో ఆమె ఒకరు. అలా అమ్మ సన్నిధి అద్భుతం అనేది విషయాన్ని తర్వాత కాలంలో పెద్దలు సుధీంద్ర బాబు గారు నాతో ఒకసారన్నారు. "నాన్న రమణ మహర్షి, కంచి పరమాచార్య స్వామివారు, మన చివట అమ్మ ముగ్గురు ఒకే స్థాయి వారు నాన్న" అని చెప్పారు. దాంతోటి నాకు అమ్మ సన్నిధి గొప్ప పెన్నిధి అయింది. అద్భుతమైనటువంటి అవకాశాలు అమ్మ ఇచ్చారు. అతి దగ్గరగా ఉండే అవకాశం వచ్చిందమ్మ. వెళ్ళినప్పుడల్లా ముందు పాదాలిచ్చేవారు. అలా వెడుతూ ఉండే సమయంలో అప్పుడప్పుడు వెళ్ళే మనిషిని ఉదయం పూట వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. ఉదయం పూట ఓసారి వెళ్ళేటప్పటికి ఆ తల్లి "బావొచ్చారమ్మా రాత్రి" అన్నారు. "ఎవరమ్మా?" అన్నాను. "ఆ! ఆ! ఆ!" అన్నారు. ఆ! ఆ! అనేటప్పటికి ఆ లక్ష్మి ఆ సంజ్ఞను అర్థం చేసుకుని లోపలికెళ్ళి లక్ష్మక్క ఏం చేసిందంటే సాయి లీలామృతం పట్టుకొచ్చాను. చూస్తే అది భరద్వాజ గారు. అప్పుడు లక్ష్మక్క అంది, "భరద్వాజ గారు రాసిన సాయి లీలామృతం."
భరద్వాజ బాబు రాత్రొచ్చారమ్మా, 10కి కాసేపుండి వెళ్ళిపోయారు అని చెప్పింది. అయ్యో! నాకు చెప్పలేదు, ఉత్తరం రాయలేదు, వచ్చి వెళ్ళిపోయారా? చూడలేకపోయానే అని బాధ కలిగింది. బాధ కలిగితే అమ్మ ఆ! ఆ! అని మళ్ళీ నా మనసును మరల్చారు. మరల్చి ఆ రోజు గురువారం. ఆ పుస్తకం నా చేతికిచ్చారమ్మ. ఇచ్చి, "బాబు ఒక రేకు చదవండమ్మా" అన్నారు. రేకు అంటే అమ్మ దృష్టిలో పేజీ. ఆ పేజీ చదవడం మొదలుపెట్టాను. అది నా జీవితంలో సద్గురువు సన్నిధికి చేరిన శుభగడియ. శుభగడియ. ఆ ముహూర్తం అమ్మ నిర్ణయించింది. సాక్షాత్తు జగన్మాత చేతుల మీదుగా సాయి లీలామృతం అందుకోవడము, ఆ సాయి లీలామృత పారాయణ, సప్తాహ పారాయణ చేసేయడం జరిగింది. సప్తాహ పారాయణ నిజంగా నేను గాయత్రి మంత్ర జపం 3 రోజులు చేస్తే 3 రోజులు మానేసేవాడిని. కానీ ఆ సప్తాహము ఏ రోజు పారాయణ మానలేదు, సాయినాథుని పూజ మానలేదు. అప్పుడు అనిపించింది, ఓహో! ఈయన కదా నా మనసును నిగ్రహింపజేసింది. ఇక్కడ కదా నాకు మనశ్శాంతి దొరికింది. సరే ఇదే నా మార్గం కదా అని ఒక పరమానందంలో వీలైనంత సేపు అమ్మ దగ్గర కూర్చుంటూ పారాయణ చేసేవాడిని. సెలవు పెట్టి కూర్చుంటారంటే అమ్మ వద్దన్నారు. బాబు రండమ్మా! ఎన్ని సార్లొచ్చినా పర్వాలేదు సెలవెందుకు అన్నాను. సరే అని ఇక ఆఖరి రోజు పారాయణ అమ్మ దగ్గర పూర్తి చేసుకున్నాను. అప్పుడు అమ్మ ఒక సందేశం ఇచ్చింది నాకు. పాద నమస్కారానికి అవకాశం ఇచ్చి, బాబు ఈ మార్గంలోనే ముందుకు సాగిపోండి. గమ్యం అదే దొరుకుతుంది అని అమ్మ ఎంతో సుస్పష్టంగా నాకు చెప్పారమ్మ. చాలా సంతోషమైంది. ఆ పారాయణ పూర్తయింది. అంతే 2 రోజులే గ్యాపు. గురువారం పొద్దున్న మళ్ళీ అమ్మకు పూజ చేసుకున్నాం. బుధవారంతో పూర్తయింది. గురువారం ఉదయం వెళ్లి అమ్మకు దండం పెట్టుకున్నాం మా దంపతులం. శుక్రవారం కాక శనివారం మధ్యాహ్నం 2, 2:30 మధ్యలో సుధీంద్ర బాబు గారు అన్నాళ్ల తర్వాత నేను తణుకు వెళ్ళిన తర్వాత వారు రావడం అదే మొదటిసారి. సంవత్సరం ఇంచుమించు 9 నెలల తర్వాత. అంతే. వెంటనే వారి దర్శనం భాగ్యం దొరికింది నాకు. ఆ దర్శన భాగ్యం అపూర్వం. మాటల్లో వర్ణించడానికి వీల్లేనటువంటి అనుభూతి అది. ఆ తర్వాత ఆయన దర్శనమైన రెండో రోజుకి భరద్వాజ మాస్టారుని చూడాలనిపించి, అమ్మా! భరద్వాజ మాస్టారు దగ్గరికి వెళ్ళనా అన్నాను. అసలు ఆలోచనకు కూడా కారణం గొప్ప విశేషం ఏంటంటే, అంటే భగవంతుని ఏర్పాటు అలాగా. మన పెసల సుబ్బరామయ్య మాస్టారొచ్చారు. అమ్మ దగ్గరికొచ్చారు. ఆయనతో మాట్లాడుతుంటే, "నేను తీసుకువెళ్తాను మీరొస్తారా?" అన్నారు. అమ్మనడిగా, "అమ్మ వెళ్ళనా?" అన్నాను. "వెళ్ళండి బాబు అంతకంటేనా" అన్నారు. ఆ గూట్లోంచి, ఈ గూట్లోంచి పటిక బెల్ల ప్రసాదాలు మూటగట్టి ఇచ్చారు. సరే ఇదే విషయం బాబుగారికి చెప్పాను. వారన్నారు ఎంతో ఎంతో ఆనందంగా అన్నారు, "నాన్న వారికి మా శుభాలు చెప్పండి. వారికి మా శుభాలు చెప్పండి నాన్న" అనన్నారు. నాకు మహా ఆనందం అయిపోయింది. ఆ సుబ్బరామయ్య గారితో ప్రయాణము. నేను ఆయన నెల్లూరులో దిగిపోయినారు స్కూలుందని. నేను వెళ్ళాను. వెళ్ళేటప్పటికి అది సోమవారం ఉదయం. తెల్లవారుజామున దిగాను. నేనొక్కడినే వెళ్ళాను. దిగాను. లోపల అమ్మగారు వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లలు. మరి లోపల కూర్చునే అవకాశం కంటే కూడా ఎందుకు మనం చనువు లేదు కదా! బయట తిరుగుదామని బయట తిరుగుతున్నాను. బయట వాకింగ్ చేస్తున్నాను. ఇందులో అద్భుతం ఏంటంటే తెల్లవారింది. బస్సులోంచి మాస్టారు దిగుతున్నారు. ఆ తెల్ల డ్రెస్సులో ఆ స్ఫురద్రూపి, ఆ మహా తేజస్వి అడుగులు అలా చకచకా నడిచి వస్తుంటే వెనకాల ఒకాయన ఒక బస్తా పట్టుకొని వస్తున్నాడు. అవి సాయి లీలామృతాలట. ఎంత శుభ సందర్భం చెప్పండి. మాస్టారు తొలి దర్శనము, ఆయన రాసినటువంటి అపూర్వ గ్రంథ సమూహము. ఆ దృశ్యాన్ని చూసి నేను ముచ్చటపడి, పులకించి ఈయనే భరద్వాజ గారు నమస్కారం పెట్టడానికి ముందుకు వెళ్ళాను. "గోపాలకృష్ణ ఎప్పుడొచ్చారు? ఎంతసేపయింది వచ్చి? లోపల ఎందుకు కూర్చోలేదు మీరు?" అన్నారు. మరి నేను వస్తున్నట్టు ఉత్తరం రాయలేదు. నా పేరు నేనని పలానా అని ఎలా తెలుసు? ఇప్పుడంటే మనకి ఇన్ని సదుపాయాలున్నాయి. మరి ఆ రోజుల్లో లేవు కదా! పేరుతోటి పిలిచారు మాస్టర్ గారు. రండి లోపలికన్నారు. అమ్మని పిలిచి, "ఎవరనుకుంటున్నావు వచ్చింది? మన గోపాలకృష్ణ చెవిట అమ్మ దగ్గర నుంచి వచ్చారు తెలుసా?" అన్నారు. అమ్మ అప్పుడు కాఫీ ఇచ్చారు. ఇక అలా 2, 3 రోజులు వారి సన్నిధానంలో ఉండడం జరిగింది. 4 రోజులున్నాను మాస్టర్ గారింట్లో. తర్వాత నాతో పాటు అమ్మగారిని పంపించారు సుధీంద్ర బాబు గారి దర్శనానికి. అదొక అద్భుతమైన సంఘటన. ఇది నాకు తొలిసారి మాస్టర్ గారి దర్శనమైంది. అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మాస్టారుకి వెళ్ళిపోతూ నేను వెళ్ళే ముందు, "మాస్టారు నాకు ఏదైనా ఫోటో ఇస్తారా?" అన్నాను. "నిన్ననే షిరిడీ నుంచి వచ్చాయి చాలా ఫోటోలు. ఆ బండిలు ఎవరినో చెప్పి ఆ బండిలు తెమ్మన్నారు లోపడున్న బండిలు. ఆ బండిలు పట్టుకొచ్చి మీకు ఇందులో ఏది కావాలో చూసుకోండి, తీసుకోండి" అన్నారు. నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. అది ముందు వెనక చూసారు మాస్టర్ గారు. "భద్రంగా దాచుకోండి. జీవితాంతము" అన్నారు మాస్టర్ గారు.
నాకు చాలా ఆనందమైంది. అప్పటికే సాయి లీలామృతం పారాయణ ఒకసారి చేశాను కాబట్టి, సాయినాథుడు భక్తుడికి పటం ముందు వెనక చూసి ఇవ్వడం గుర్తుకొచ్చింది. ఓహో! తన గురువు యొక్క మార్గాన్ని ఈయనింత స్పష్టంగా అనుసరిస్తున్నారు గదా! అని అనిపించింది. తర్వాత నాకు తెలియని ఒక మనశ్శాంతి, ప్రశాంతత, నాకు ఒక గొప్ప అనుబంధం వారితో ఉందనే విషయం మాత్రం ఆ తొలి పరిచయంలోనే నాకు బాగా స్పష్టమైంది. బాగా అనుభవానికొచ్చింది. నేను బయలుదేరడమే ఎన్నో ప్రశ్నలతో బయలుదేరాను. కానీ ఆయన దగ్గర కూర్చుంటే నాకు మాటే పెగలలేదు. ఆయన చూడడమే సరిపోయింది. ఆ సన్నిధే సరిపోయింది. ఇక మాటలతో పనేంటి? ఇక్కడ ఒక పక్కన అమ్మని చూస్తున్నాను అప్పటికే నేను. అందుకని ఇక మాటల అవసరం ఏముందక్కడ? వాళ్ళ సన్నిధిలో కూర్చుంటే చాలు. అలా మౌనంగానే గడిపేశాను ఉన్న 4 రోజులు కూడా. విచిత్రం ఏంటంటే వెళ్ళే ముందు సాయి లీలామృతం పుస్తకం ఒకటి బహుమతిగా ఇచ్చారు. మరి మీకు గుర్తుగా నాకేదైనా రాసిస్తారా అన్నాను. దాని మీద వారు రాసిన మాట ఏంటంటే, మే బాబాస్ హ్యాండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఎవర్ హోల్డ్ యూ. మే బాబాస్ హ్యాండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఎవర్ హోల్డ్ యూ. ఈ భరద్వాజ. డేట్ కింద 10వ తారీఖు వేశారు. 10/2/1980. ఎంత అద్భుతమైన సంపుటి. గుర్తిస్తే, తెలుసుకుంటే, ఆలోచిస్తే. నేను బయలుదేరింది 10వ తారీఖు అక్కడ. 11 పొద్దునకొచ్చినట్టున్నాను మాస్టర్ గారి దగ్గరికి. 12 11 బయలుదేరి 12కొచ్చాను. 10వ తారీఖు నాకు సంకల్పం కలిగింది మాస్టర్ గారిని చూద్దామని. ఆ డేట్ వేశారు. అంటే సంకల్పం కలిగినటువంటి సమయమే మాస్టర్ గారు డేట్ వేశారు. 10/2/1980. నేను అనుకున్నా, ఆ రోజు ఆ డేట్ కాదే. కానీ అడిగే ధైర్యం లేక నేను ఊరుకున్నాను. బాగా ఆలోచిస్తే సంకల్పం మాస్టర్ గారిని చూడాలనే సంకల్పం కలిగింది ఎప్పుడు? 10వ తారీఖున కలిగింది. 11 రాత్రి బయలుదేరి 12 పొద్దునగా నేను వెళ్ళాను. చూసారా విచిత్రం? బయలుదేరొచ్చింది 14వ తారీఖున. మరి 14 వేయాలి కదా! నేను 12, 13, 14 వారింట్లోనే ఉన్నాను. 14 వేయలేదు. 10వ తారీఖు వేశారు. అంటే ఏంటి? మనం వారిని స్మరించుకున్న క్షణమే వారికి తెలిసిందనే విషయాన్ని చెప్పక చెప్పిన సత్యం దాంట్లో నాకెప్పటికీ కనపడుతూ ఉంటుంది. విశేషం ఏంటంటే, ఆ పటాన్ని తెచ్చుకుని నేను ఫ్రేమ్ కట్టించి చెవిటి అమ్మగారి దగ్గరికి తీసుకెళ్తే చాలా సేపు ఒళ్ళో పెట్టుకుని ఆ పటానికి హారతిచ్చి, బాబు మళ్ళీ అదే మాట అన్నారు అమ్మ కూడా. భద్రంగా దాచుకోండి బాబు అనే మాట. ఇప్పటికీ నాతో ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు, అంటే బాహ్యానికి బయట తిరగడానికి వెళ్తే తీసుకెళ్ళను గానీ, సహజంగా ఎప్పుడూ నాతో ప్రతినిత్యం పూజింపబడుతున్నటువంటి ఆ పటానికి నేను చాలా భద్రంగా ఆ పటాన్ని దాచుకున్నాను. ఆ పటానికి నేను నమస్కారం పెట్టుకునే చెప్పే వెడుతుంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా. అంటే దీంట్లో విశేషం ఏంటి? 2 ఉన్నాయి. మాస్టర్ గారి సంకల్పం మాత్రాన మాస్టర్ గారిని దర్శించినట్లయింది. అదొక సూక్ష్మం. 2 ఎప్పటికీ బాబా నీకు తోడుంటారన్న అభయం ఇచ్చారు. 2 మూడవది ఇంకొక అద్భుతమైన సత్యం ఏంటంటే, మాస్టర్ గారిని చూసిన క్షణంలో లోపలికి వెళ్ళిన వెంటనే కాసేపు కూర్చున్నాము. ఆ కళ్ళకేసి చూస్తుండిపోయాను. నాకెవరినైనా కళ్ళలోకి చూడడం చాలా ఆసక్తి. వాళ్ళు యోగులు భాష, మౌన భాష, కళ్ళే మాట్లాడతాయి. ఆ నేత్రాల దివ్య నేత్రాల్లోకి చూస్తుంటే చిన్న చిరునవ్వు నవ్వి ఒక మాట అన్నారు. మీ గురువు సాయిబాబా. ఏమిటా మాట? మీ గురువు సాయిబాబా. ఇంతకంటే ఏం కావాలింకా? ఒక అద్భుతమైన మార్గాన్ని, సత్యమైన మార్గాన్ని, నిర్దిష్టమైన మార్గాన్ని ఆ ప్రయాణంలో తొలి దర్శనంలోనే దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యాలు ప్రసాదించి అనుగ్రహించారు పూజ్య భరద్వాజ మాస్టర్ గారు. పూజ్య మాస్టర్ గారితో నాకు పరిచయం అయిన తర్వాత నా జీవితంలోకి సాయినాథుడు సంపూర్ణంగా ప్రవేశించాడు. ఇంతకుముందు కూడా ప్రవేశించాడు సాయినాథుడు. ఎక్కడ అంటే పుట్టపర్తిలో. చిన్నప్పుడే సత్యసాయి నన్ను పిలిపించుకున్నారు. వారం రోజులు అట్టే పెట్టుకున్నారు. ఎంతో ప్రేమతో, ఎంతో ఆదరణతో, ఆప్యాయతతో నన్ను చూశారు. ఎప్పుడూ తోడుంటానని మాటిచ్చి పంపించారు. అయితే నా మనసెందుకో ఆ తత్వాన్ని పట్టుకునే అవకాశం వయసు బట్టి అనుకుంటా, చిన్న వయసు కాబట్టి అందుకోలేకపోయాను. పూజ్య మాస్టర్ గారు రాసిన సాయి లీలామృతం చదివిన తర్వాత, మనసుకి నిలకడ కలిగిన తర్వాత, ఒక అద్భుతమైనటువంటి గురువుని దర్శించాను. ఇది ఇంతకుముందు అక్కడ చూసినా కూడా ఆయన యొక్క తత్వచింతనలో పరిపూర్ణత
హృదయగతం కావడానికి ఇది ఉపయోగపడింది సైరిలామృతము అనేటటువంటిది నాకు గుర్తించాను. నాలో నేను గుర్తించాను. మాస్టర్ గారు ఉత్తరాలు రాస్తుండేవారు. వారు సుమారు 36 ఉత్తరాలు వారు రాసిన ఉత్తరాలు ఇప్పటికి నా దగ్గర ఉన్నాయి. విశేషం ఏంటంటే మాస్టర్ గారిని ఇంకా చూడక మునుపు ఈ 1980 ఫిబ్రవరి రాక మునుపు 79లో వారి తొలి ఉత్తరం నాకు ఆగస్టులో వచ్చింది. తర్వాత నాకో టెలిగ్రామ్ పంపించారు. అమ్మ ఈజ్ కమింగ్ విత్ అదర్ 2 అని. అది చూసి నేను చెవిటమ్మ గారి దగ్గరికెళ్ళాను. అమ్మ భరద్వాజ్ గారి భార్య వస్తున్నారు అన్నాను. చాలా అత్యంత సూక్ష్మమైన విషయము. యోగులు ఎలా మాట్లాడుకుంటారు, ఎలా గ్రహిస్తారు, విషయం ఎలా పనిచేస్తుందన్నదానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఈ మాట వినంగానే అమ్మ కళ్ళంపట చెవిట అమ్మగారి కళ్ళంపట బొటబొట నీళ్లు కారాయి. శుభమా అని తొలిసారి మాస్టర్ గారి దగ్గర నుంచి ఎవరో మన ఇంటికి వస్తున్నారే, ఈ విషయం చెప్పడానికి పెడితే ఈమె కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారేమిటి అనిపించింది నాకు. కానీ మనం గనక చాలా అర్థం చేసుకోగలిగితే అమ్మ శారీరకంగా ఎంత తర్వాత కాలంలో రాను రాను ఎంత అస్వస్థరాలయ్యారు, ఆమె స్వాధీనంలో శరీరం లేకుండా పోయిందనేది మనం గమనించాము. మన అనుభవంలో మనం తెలుసుకున్నాం. అది ఆ క్షణంలో గుర్తించిన తల్లి కళ్ళనీళ్ళినప్పుడు బొటబొటా నీళ్లు కారడం స్పష్టంగా చూసిన వ్యక్తిని నేను. చాలా కాలం తర్వాత అమ్మ కళ్ళంపటి నీళ్ళు ఎందుకు వచ్చాయనేది నాకు అర్థమైంది. విచిత్రం ఏంటంటే అమ్మ అత్త అంటే అత్త అని మాస్టర్ గారు రాస్తే అది అమ్మ అని కొట్టాడు ఆ టెలిగ్రామ్. అప్పట్లో టెలిగ్రామ్లు మాత్రమే ఉండేవి. మాస్టర్ గారు అత్తగారు ఇంకో ఇద్దరితో కలిసి వచ్చారు. ఇప్పుడు మనకు తెలిసిన నా గురుబంధువు టిడి కృష్ణమూర్తి గారి సోదరి రుక్మిణి, ఇంకొక ఆమె ఎవరో మాస్టర్ గారు అత్తగారు ముగ్గురు కలిసి వచ్చారు. ఆ సందర్భం చూడండి. ఒక గొప్ప వాళ్ళు రావడము, వాళ్ళు 2-3 రోజులు ఉండడము, వెళ్ళడం జరిగింది. అయితే మన అలివేలు మంగమ్మ గారి మాట వచ్చేటప్పటికి అమ్మ కళ్ళంపటి నీళ్ళు ఎందుకు వచ్చాయి అప్పుడు? తర్వాత కాలంలో జరిగిందేమిటి? అంటే ఈ అవినాభావ సంబంధం కలిగినటువంటి పూర్ణ మహనీయుల సన్నిధిలో కొంచెం వాళ్ళ పక్కన కూర్చునే అవకాశం భగవంతుడు నాకు ఈ జన్మకి ఇచ్చాడనే తృప్తితోటి నాకు ఒక్కోసారి పులకించిపోతూ ఉంటుంది మనస్సు. ఓహో! ఎన్ని జన్మల సాధనమో, సుకృతమో, నా తల్లిదండ్రుల ఆశీస్సులో అని అనుకుంటూ ఉంటా. సరే మాస్టర్ గారి దర్శనం అయింది. నేను ఎవరింట్లోనో భోజనానికి పంపించారు. మాస్టర్ గారు తొలి దర్శనానికి వెళ్ళినప్పుడు 80లో ఫిబ్రవరిలో ఆ 12వ తారీఖున. కానీ నాకు ఎవరింట్లోనో తినడం ఇష్టం లేదు. మనసులో అనుకున్నానంతే. సాయంత్రానికి మాస్టర్ గారు అన్నారు, అమ్మగారిని పిలిచి చూడమ్మా గోపాల్ మనతోటే భోంచేస్తాడు అన్నారు. ఆ 2 రోజులు ఉన్న 2 రోజులు అమ్మగారి చేతి వంట తింటూ అమ్మ వడ్డిస్తుంటే ఓసారి చూసి ఇలా అన్నారు నాతోటి. ఏమోయ్ వీరితో వెళ్తావా నువ్వు? చివటమ్మని చూస్తావా అన్నారు. తీసుకెళ్తానంటే ఎందుకు వెళ్ళను అని ఆమె నవ్వుతూ చెప్పారు. అన్నాను, మీరు చెబితే తీసుకెళ్ళకుండా ఉంటానా? తప్పక తీసుకెడతాను అన్నాను. ఒక అద్భుత సంఘటన అది. సృష్టిలో నేను దర్శించిన ఈ కొద్దిపాటి జీవిత కాలంలో అది గొప్ప అనుభూతి. నేను గమనించిన అనుభూతి ఏంటంటే అమ్మ బయలుదేరారు. అమ్మతో పాటు ఇద్దరు ముగ్గురు ముందు బయలుదేరారు. సరే ట్రైన్ బయలుదేరే టైంకి సుమారు 11 మంది వచ్చినట్లుగా నాకు గుర్తు. ఎవరో లాగులతో కూడా వచ్చేసారు. బట్టలేమీ తెచ్చుకోకుండా ట్రైన్ ఎక్కేశారు. మా ఇల్లు చూస్తే చిన్నది 3 గదులు. వాళ్ళని మొదటి గదిలో జాగ్రత్తగా కూర్చోబెట్టాను. తర్వాత అమ్మగారి దగ్గరికి వెళ్ళాము చివటం. అమ్మ అన్నది తీసుకువెళ్ళు బాబు అన్నారు. బాబుగారు అనుమతి లేకుండానే మేము బయలుదేరాము. కాకపోతే అత్యంత స్పష్టంగా గుర్తున్న సంఘటన నాకు. ఎందుకంటే నేను మాస్టర్ గారిని మర్చిపోయిన రోజు లేదు. చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు కదా, చెప్పే అవకాశం వచ్చింది కదా అని ఏవేవో మాట్లాడుతున్నారు. అది మరి వాళ్ళ అంతరాత్మకే తెలియాలి. వాళ్ళు చాలా చిన్న వయసులో వచ్చారు, అది మాత్రం స్పష్టం. చాలా చిన్న వయసులో వచ్చారు. ఒక్క దామోదరే ఆ వచ్చిన వాళ్ళల్లో కాస్త ఎక్కువ ప్రజ్ఞ కలిగిన వాడు. అతను నోట్బుక్ తీసుకుని పెన్ తీసుకుని వెళ్తుంటే వద్దని చెప్పాను. ఏం అడగద్దు, ఏం చేయొద్దు, మౌనంగా ఉండండి. అక్కడ అమ్మగారు కూడా చెప్పారు, నన్నే మౌనంగా ఉండమన్నారు, మీరంతా కూడా మౌనంగా ఉండండి అని అన్నాను. కానీ అతను నా మాట విని పుస్తకాలు తీసుకురావడం మానేశాడు. కానీ వెళ్ళిన తర్వాత అందరం వెళ్ళాము. వెళ్ళేటప్పటికి ముందు చెప్పలేదు కదా, వారి గది నిండా జనం ఉన్నారు. చెప్పకుండా వెళ్ళేటప్పటికి మెట్లు కింద, అది పైన ఉన్నారు బాబుగారు గదిలో, మెట్ల కింద అమ్మగారినమ్మ ఒక్క నిమిషం ఉండండమ్మా, నేను ముందు వెళ్ళి చెప్పొస్తానని వెళ్ళాను. నేను ఇంకా గుమ్మం దగ్గర వెళ్ళేటప్పటికే తలుపు తీశారు బాబుగారు. ఎంత ప్రేమో చూడండి. నాన్న ఎవరొచ్చారు అన్నారు. భరద్వాజ్ గారి భార్య వచ్చారండి
అమ్మ తీసుకువెళ్ళమంది మీ దగ్గరికి అంది. "ఆ! అవునా నాన్న? ఒక్క ఒక్క 5 నిమిషాలు నాన్న" అన్నారు. లోపలికి వెళ్లారు. అందరిని పంపించేశారు. ఖాళీ చేసేశారు మొత్తం. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ దిగి వెళ్ళిపోయిన తర్వాత నేను కిందకొచ్చి, "అమ్మా పైకి రండమ్మా" అన్నాను. నెమ్మదిగా పైకొచ్చారమ్మా. బాబుగారు "రండమ్మా లోపలికి రండన్నారు." సాదరంగా ఆహ్వానించారు. అమ్మ కూర్చున్నారు. అందరికంటే చివరలో కూర్చున్నారు. అమ్మ గోడకు ఆనుకుని కూర్చున్నారు. ముందు మన పిల్లలు అమ్మతో వచ్చినటువంటి ఆ 11 మంది కూర్చున్నారు. నేను చివరగా కూర్చున్నాను. గట్టిగా ఏదైనా బాబుగారు తిరిగితే పరిగెట్టి వెళ్ళిపోవచ్చు బయటికి అనే ఉద్దేశంతో కొంచెం యుక్తిగా ఆలోచించి మాస్టర్ గారు అంటుండేవారు, "ఏమో యుక్తి అవసరమో ఈ రోజుల్లో" అనేవారు. కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు. బతకాలంటే యుక్తి కావాలి అని. బాబుగారు ఏమనరు. కానీ కొద్దిగా తర్వాత నాకు మళ్ళీ అక్షింతలుంటాయి. అందుకని ఏమో సందర్భాన్ని బట్టి ఈ పిల్లల్ని అడగొద్దన్నాను. వీళ్ళేమైనా అడిగి కాస్త ఎక్కువ సమయం తీసుకొని ఏదైనా అవకాశం ఏ విధంగా వస్తుందో తెలియని పరిస్థితి కదా! అని నేను చివరిలో కూర్చున్నాను. విచిత్రం ఏంటంటే అందరికీ కాఫీలు ఇప్పించడం అలవాటు బాబుగారు. అందరూ కాఫీలిచ్చారు. కాఫీలు తాగిన తర్వాత ఆ దర్శనానుభూతిలో ఉన్నారు అమ్మగారు. ఈ లోపులో మన పిల్లవాడు ఊరుకోలేదు. ఊరుకోకుండా ఓ ప్రశ్న వేశాడతను. ఏమని? గురువు అంటే ఎవరు అని అడిగాడు. అడిగితే ఆహ్, "అదేంటి నాన్న గురువంటే తెలియకపోవడం ఏమిటి?" అని అందరిని అడగడం మొదలుపెట్టారు. అందరిని అడగడం మొదలుపెట్టారు. అలా అడగడం మొదలుపెట్టేటప్పటికి చివరికి నా వంతొచ్చింది. నా వంతొచ్చేటప్పటికి నేను తల ఉంచుకున్నాను. "హ్మ్" అన్నారు. అని చివరికి ఒక ముక్క అన్నారు. "లఘువుగా అనేది గురువు నాన్న" అని. దామోదరుని ఏమి అడగొద్దన్నందుకు ఈ ప్రశ్న వేశాడు. మంచి ప్రశ్నే వేశాడు. ఒక అద్భుతమైన సందేశం అందరికి అంది. లఘువుగా అనేది గురువు నాన్న. అంటే మనకంటే పెద్దది గురుతత్వము అని. తెలుసుకోగలిగితే ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక సత్యాన్ని నేర్పుతుంది. ఏదో మన గురువు అంటూ ఒక ఫోటో పెట్టేసి, ఆయనంతటి వాడు ఈ ప్రపంచంలో లేడనుకుంటూ, అదే జీవిస్తున్నాను ఆయనతోటే నేనున్నాననుకుంటూ బ్రతకడం అనేది ఒక అవగాహనతో కూడిన జీవితమే కాదంటలేదు. కానీ ఆ పరిమితి కలిగిన జీవితం అది. సాక్షాత్తు విశ్వమంతా గురుతత్వమే. విశ్వమధ్యే గురుస్థితం విశ్వమధ్యే విశ్వమంతా గురుతత్వం అనే భావాన్ని గుర్తు చేసుకోవడానికి బాబుగారు అలా చెప్పారేమో అనిపించింది. అయితే నిజానికి మాస్టర్ గారు కూడా ఎప్పుడైనా ప్రవచనం మొదలుపెడుతూ, "గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః. గురుర్ విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురువే నమః" అని ఆ శ్లోకం చదివి మాత్రమే ప్రవచనం మొదలుపెట్టేవారు. అంటే నేను చూసిన సందర్భాలు ఆ రకంగా ఉన్నాయి. నాకు తెలిసింది కొంచెమే. కానీ నేను విన్నది, నేను గ్రహించింది మీ ముందు ఉంచుతున్నాను. దాని అర్థం ఏమిటి? దత్తాత్రేయ తత్వం సకల గురుస్వరూపము తత్వాన్ని గ్రహించండి. గురువుని పట్టుకోవడం అంటే గురుతత్వాన్ని పట్టుకుంటేనే మోక్షము, ముక్తి. గురువుని పట్టుకున్నామన్న తృప్తితోటి గురువు ప్రచారము, గురుతత్వ ప్రచారం వేరు, గురువు ప్రచారం వేరు. కానీ చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో గురు ప్రచారం చేస్తున్నారు గానీ గురుతత్వ ప్రచారం చేయట్లేదు. కానీ మాస్టర్ గారు యావత్ జీవితము గురుతత్వ ప్రచారానికే అంకితం అయ్యారు. ఆ విషయం నిర్దిష్టంగా చెప్పొచ్చు మనం. ఆ సందర్భంలో తర్వాత ఎవరు లేవట్లేదు. ట్రైన్‌కి రిజర్వేషను 1:30కి ట్రైను. మా పద్మావతి ఇంట్లో అందరికీ భోజనం ఏర్పాటు చేసి కూర్చుంది. ఆ రోజుల్లో సెల్ ఫోన్‌లు లేవు. పరిగెత్తి వెళ్ళాలంటే బాబుగారు చెప్పి వెళ్ళాలి. చెప్పడానికి కుదరదు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. బాబుగారు వాళ్ళు లేవట్లేదు. ఆయన వెళ్ళమని చెప్పట్లేదు. విశేషం ఏంటంటే ఈ లోపల మాకు వినపడుతుంది కొంచెం రైల్వే స్టేషన్ దగ్గర. ఆ ట్రైన్ రావడం, వెళ్ళిపోవడం కూడా నాకు తెలిసింది. ట్రైన్ వచ్చే టైంకి నేను లేచి నించున్నాను. కనీసం వీళ్ళు వెనక్కి చూసి ట్రైన్ టైమ్ అవుతోందని గుర్తుపెట్టుకుంటారేమో అన్న ఉద్దేశంతో కానీ ఒక్కళ్ళు వెనక్కి తల తిప్పలేదు. నా పరిస్థితి ఏమైందంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బాబుగారు నన్ను చూసి "కూర్చోండి నాన్న" అన్నారు. సరిగ్గా నేను కూర్చున్నాను. ట్రైనొచ్చింది. ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోవడం కూత విన్నాను. సరే ఇంకేదో టికెట్ల క్యాన్సలేషన్‌లో మిగిలిన డబ్బులేవో వస్తాయని నేనేం చేశానంటే అన్ని టికెట్లకి కొంచెం మన అమౌంట్ ఉంటుంది కదా! అన్న ఉద్దేశంతో నెమ్మదిగా అలా కిందకొచ్చేసాను. కిందకొచ్చి స్టేషన్‌కెళ్ళి అవేవో టికెట్లన్నీ వాడి చేతిలో పెట్టి వాడిచ్చిన డబ్బులు తీసుకొని వచ్చేటప్పటికి వీళ్ళు ఆల్రెడీ మన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ ఇంటాయన అన్నాడు, "ఎవరండి వచ్చింది?" అన్నాడాయన. భరద్వాజ్ గారి భార్య అండి. అలివేలు మంగమ్మ గారు ఆవిడ పేరు. అబ్బా! ఎంత గొప్పవారండి ఆవిడ. బాబుగారు ఎప్పుడు ఇంత సమయం ఎవరికీ ఆడవాళ్ళకి ఇవ్వలేదండి. నేను చాలా సంవత్సరాలుగా బాబుగారు మా ఇంట్లో ఉన్నారు. కానీ ఎవరికీ అంత సమయం ఇవ్వడం చూడలేదండి. అందుకనా! ఆహా! భోజనం చేయకుండా కూర్చున్నారు అన్నాడాయన. సంతోషమైంది. ఇంక నేను పైకి వెళ్ళలేదు. వీళ్ళు వెళ్ళిపోయారు పాపం వాళ్ళ భోజనాలు ఏమిటో ఏర్పాట్లు ఏమిటో అని వెళ్ళాను. విచిత్రం ఏంటంటే ఆ రోజు గ్రహణ శోల. గ్రహణ శోల నాడు ప్రయాణం చేయకూడదు. అందుకని బాబుగారు ఏర్పాటు చేశారు. సరే ఆ తర్వాత నెమ్మదిగా నాకు స్టేషన్ మాస్టర్ గారిని చూసి నమస్కారం పెట్టుకునేవాడు ఎప్పుడు కూడా. అందుకని వెళ్లి అడిగితే
అతను మరుసటి రోజు ఉదయానికి ట్రైన్‌లో తాను చెప్పి, ఒక ప్రత్యేకంగా ఒక బోగీలో వీళ్ళందరిని ఎక్కించి పంపించేశాడు. నెల్లూరు దాకా, గూడూరు దాకా. అది జరిగింది. వాస్తవం ఇది. అయితే విశేషం ఏంటంటే చాలా సేపు బయట నిల్చోబెట్టారని, ఎండలో నిల్చోబెట్టారని ఏదో ప్రశ్నించామని చాలామంది అంటుండడం వింటున్నాను. అది వాస్తవం కాదు. బాబు గారిని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరికీ లేదు. సమస్య లేదు. వాళ్ళంతా చిన్న పిల్లలు. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి అయితే లేదు. ఒక్క దామోదర మాత్రమే ప్రశ్న వేశాడు. ఏదో మనం చెప్పాలనుకున్న సత్యం అనేది ఎప్పటికీ సృష్టి నిండా ఆవరించి ఉంటుంది. ఆ నిండా ఆవరించినటువంటిది దాన్ని, ఆ ధర్మాన్ని మనం కాదని అనలేము. ఇవాళ నలుగురు మనల్ని పొగడొచ్చు, కానీ రేపొద్దున మనం ఎక్కడుంటామన్నది మనకే తెలుస్తుంది. సత్యాన్ని, సత్యనిష్టని మాస్టర్ గారు ఏనాడు వదలలేదు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న గోపాలకృష్ణ కూడా సత్యనిష్టని ఎప్పుడు వదిలిపెట్టలేదు. విచిత్రం ఏంటంటే, అమ్మగారు వాళ్ళు వెళ్ళిపోయారు. మాస్టర్ గారు ఉత్తరం రాశారు. చాలా సంతోషము మీ ఆదరణకి. మీరు కూడా వచ్చి ఆ ఆదరణ స్వీకరించవలసిందిగా కోరుతున్నానని రాశారు మాస్టర్ గారు. నేను బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళడం అలవాటు బాబుగారు. వెళ్ళాను. నాన్న వారు క్షేమంగా చేరారా అన్నారు. చేరారండి అన్నాను. ఒక అద్భుతమైన మాట అన్నారు. గొప్ప మహాత్మురాలు నాన్న. కాలం నిరూపించిందా లేదా అని నేను అడుగుతున్నాను. ఆనాడు నా తండ్రి సుధీంద్రబాబు గారు అన్న మాట ఈరోజు వేలాది మంది, రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఎంతో అసంఖ్యాక జనము ఆ అమ్మగారి యొక్క బృందావనం దర్శించుకుందుకు వస్తున్నారా లేదా, వస్తారా లేదా? వచ్చి తీరుతారు. ఎందుకంటే సత్యవస్తువు ఎప్పుడు సత్యవస్తువే. ఆ తల్లి అద్భుతమైనటువంటి జన్మ పరంపరలో కర్మానుభూతి అయిపోవడం కోసం వచ్చారు. ఆ గురు దంపతులు ఇద్దరూ కూడా ఎన్నో జన్మల సాంగత్యమేమో వాళ్ళది. మరి అంత అన్యోన్యంగానూ వాళ్ళ జీవితం ఉండేది. ఆయన మాట ఆవిడ తల్లి కాదన్న సందర్భాలు లేవు. కాకపోతే బాధ్యత తల్లిది. అందుకని సంసారం దిద్దుకోవడంలో ఆమె ప్రముఖ పాత్ర ఆమెదే. ఆ విషయంలో అనుమానం లేదు. బాధ్యత కలిగి కొన్ని సందర్భాల్లో లౌకిక జీవితంలో ఉన్నప్పుడు ఆ రకంగా వ్యవహరించడంలో అది చాలా అవసరమైనటువంటి విషయము. ఆ తల్లి ఆ విధంగా పాటించారు. ఆమె కారణజన్మురాలు. ఆ విషయంలో అనుమానం లేదు. ఎందుకు కారణజన్మురాలు అయిందంటే, మనం ఈరోజు గుర్తించలేకపోవచ్చు. రాబోయే రోజుల్లో విశ్వమంతా సాయినాథుడి దగ్గరికి వస్తుంది. షిరిడీ శంకు అవుతుందన్నారు మాస్టర్ గారు. విశ్వమంతా సాయినాథుడి దగ్గరికి వస్తుంది. షిరిడీ శంఖు లాంటిది. విశ్వానికి శంఖు లాంటిది అని చెప్పారు. అలాంటప్పుడు సాయినాథుని జెండా ఎగిరేంత వరకు, ఎగురుతున్నంత వరకు మాస్టర్ జెండా పక్కనే ఎగురుతూ ఉంటుంది. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్పగలను. సాయి సాహిత్యం చాలా మటుకు చదివాను నేను. మాస్టర్ గారంత అద్భుతంగా, మాస్టర్ గారంత స్పష్టంగా అనుభూతితో కూడా రాసిన వాళ్ళు ఇంతవరకు లేరు. కొన్ని లీలలు అనుభవించి రాశారు తప్ప తత్వజ్ఞానాన్ని, ఆ యొక్క ఆ పరమాత్మ యొక్క ఆవిష్కరణకి ఉండే వెనకాల ఉండే విశేషాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి, సామాన్యులు కూడా అర్థమయ్యేటట్టు చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరంటే మన భరద్వాజ మాస్టర్. అలాంటి మహనీయుడి సన్నిధి ఆ తర్వాత కాలంలో నాకు అనేక సార్లు లభించింది. పడుగు పేకలా పెనవేసుకుపోయినటువంటి అనుబంధము. అయితే ఈ జీవిత ప్రయాణంలో సుధీంద్రబాబు గారి దర్శనం ఒక అద్భుతమైన అనుభూతి. వారి వయసు ఎంత ఎవరికీ తెలియదు. వారు అయోనిజులు, మనలా పుట్టలేదు. అలాంటి మహానుభావుడి యొక్క ప్రేమను అతి తక్కువ కాలంలో నాకు దొరకడానికి కారణం ఎవరంటే సద్గురు సాయినాథుడు. దోవ చూపించింది ఎవరంటే భరద్వాజ మాస్టారు. ఆ కటిక చీకట్లో మనం పెడుతున్నాం. ఎవరో లైట్ పట్టుకొచ్చి ఇచ్చారు. గమ్యం తెలీదు మనకి. ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుంటామా లేదా? ఆ దోవ చూపించిన మహోన్నత వ్యక్తి ఎవరంటే భరద్వాజ మాస్టారు. కాకపోతే చాలామందికి ఒక అపోహ ఉంది. మాస్టర్ గారు, బాబు గారు కలిసారా లేదా అన్నది. నేను గుప్తంగా ఉండిపోవడం, కొన్ని కారణాలుగా గుప్తంగా ఉండిపోవడం వల్ల చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. నిజం, వాస్తవం ఎప్పుడు మాస్టర్ గారు, సుధీంద్రబాబు గారు కలిసిన సందర్భం లేదు. వారు భౌతికంగా కలవాల్సిన అవసరం కూడా లేదు. చిన్న ఉదాహరణ మీకు మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. ఆ టెలిగ్రామ్ తీసుకుని వెళ్ళిన వెంటనే చివటమ్మ గారు కన్నీరు కార్చారు. అమ్మ అనంగానే, ఆ పదం వినంగానే భవిష్యత్తంతా ఆమె కళ్ళ ముందు కనపడింది. ఆ ఒక్క సందర్భంలోనే అమ్మ కన్నీరు చూశాను నేను. మరి మహనీయులు తెలియనిదేముంది, వాళ్ళు భౌతికంగా కలవాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి మనం స్పష్టంగా ఆలోచిద్దాం. లోతుల్లోకి వెళ్ళగలిగితే ఆత్మజ్ఞానం అనేది అనుభవానికి సంబంధించింది తప్ప కేవలం వాక్కులతోటి, ప్రవచనాలతోటి, సత్సంగాలతోటి
అనేక రకాల కార్యక్రమాలతోటి మాత్రం సంబంధించింది కాదు. అది నిరాడంబరము, నిస్వార్థము. ఈ 2 మాస్టర్ గారిలో ఉన్నాయా లేదా ఒక్కసారి పరిశీలించండి. అలాంటి నిరాడంబర మూర్తిని మీరు చూపించగలరా ఏ గురువునైనా? అలాంటి నిస్వార్థ మూర్తిని వేరెవరినైనా చూపించగలరా సాయి మార్గంలో ఏ గురువునైనా? మరి ఇవాళ మనం ఎంత గొప్ప అదృష్టవంతులం ఆ పాదాలు పట్టుకున్నందుకు మనం ఎన్ని జన్మల సుకృతమో ఆ దివ్య పాదాలు మనం పట్టుకున్నాం. ఆ పాదాలు మనకు అందించిన మాతృమూర్తి ఎవరు? అలివేలు మంగమ్మ తల్లి. ఆ పాకాలపాడు గురువుగారు. వారి వివాహమే కాకపోతే మాస్టర్ గారు మనకి దక్కేవారా? అంతర్ముఖులై కూర్చుండిపోతే మనకి ఇంత సాయినాథ తత్వం మనందరికీ అందేదా? ఒక్క ప్రశ్న. అంటే వెనకాల ఉండి నడిపించి ఆ జగన్మాత తత్వం ఆ అలివేలు మంగమ్మ ఆ యొక్క దేహంలో, ఆ పవిత్రమైన దేహంలో, ఆ అంతరాత్మలో నిండి ఈ సద్గురుమూర్తిని మనకి భరద్వాజ మహర్షి అనే సద్గురుమూర్తిని లోకానికి అందించారు. కేవలం వివాహ సందర్భంగా. ఆ వివాహం కోసం మాస్టర్ గారు సందర్భంలో నాతో అన్నారు, నాకింకో జన్ముందోయ్ నీకు కూడా. ఇది ఎవరు అతిశయోక్తిగా అనుకున్నా నేను చేయగలిగిందేమీ లేదు. వారి వాక్కు త్రిసత్యం. నిరూపణ చేయలేనటువంటి సత్యాలివి. ఈ సందర్భంలో ఇప్పుడెందుకు అందిస్తున్నారు అంటే పిల్లలు అడుగుతున్నారు. మీ తర్వాత కాలానికి మీరు పొందిన అనుభవాలు ఏమి అందిస్తున్నారు మీరు? మీరు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కదా! గురువు రుణం తీర్చుకోవట్లేదు మీరు అంటున్నప్పుడు, మరి ఇలాంటి సంఘటనలు కొన్ని గుర్తుకొస్తున్నప్పుడు నేను చెప్పక తప్పదు. వారన్నారు ఇంకోసారి నాకు ఇంకో జన్మ ఉందోయ్ నాకు అన్నారు. ఇవి కూడా మనం పరిశీలించుకోవాల్సిన అంశాలే. వాస్తవాలు నిరూపించడానికి ఆధారాలు లేని అంశాలు. ఇలా ప్రయాణం చేస్తుండగా మాస్టర్ గారు అద్భుతంగా నన్ను ఆదరిస్తూ వచ్చారు. తర్వాత కాలంలో ఒంగోలు వెళ్ళాను. ఒంగోలు వెళ్ళినప్పుడు ఒంగోలులో వారం రోజులు ఉన్నాం మేము. చివటమ్మ చేతి ముద్దలు చేసి పెట్టినట్టుగా అమ్మగారు కంచంలో కలిపి పట్టుకొస్తే ఆ ముద్దలు పెడితే తిన్న రోజుంది. అమ్మ పెడుతోందా అంటే అన్న సందర్భం ఉంది. విచిత్రం ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఆ సందర్భంగా ఆయన దర్శనమైన ఏదో ఒక జ్ఞానబోధ చేస్తూ వచ్చారు. చెప్పక చెప్పిన మహనీయుడాయన. చెప్పక చెప్పిన మహనీయుడు. ఏంటంటే అక్కడ నాలో కల్పించారు ఒక భావం. ఓ రోజు అక్కడ ఏదో ఫంక్షన్ ఉంటే పొద్దున్నే అన్నారు నాతో, "ఏమోయ్ మధ్యాహ్నం ఫంక్షన్ ఉంది వస్తావా?" అన్నారు. తప్పకుండా వస్తానన్నా. ఈ లోపల ఎందుకు నిద్ర పట్టిందో తెలీదు మా అయ్య. వారు వెళ్ళిపోయారు. తెలిసి నేను వెళ్ళాను అక్కడికి. అంత జనం చూశాను మాస్టర్ గారిని చూసేటప్పుడు ఒంగోలులోనే జరిగిందిది. చాలామంది ఉన్నారు. ఆ జనం చూసేటప్పటికి నాకు తెలియని ఉత్సాహం వచ్చేసి నేను ఎవరిని అడగలేదు, ఎవరితోనూ చెప్పకుండానే కొంచెం అసలే తక్కువ వాయిస్ నాది. కానీ కొద్దిగా కంఠాన్ని పెంచుకుని 'భరద్వాజ్ మహారాజ్‌కి జై' అన్నాను అంతే. మాస్టర్ గారు అక్కడి నుంచి నోటి దగ్గర వేలు పెట్టుకుని తప్పు అన్నట్టు సూచించారు. కాసేపు పోయిన తర్వాత దగ్గరకు రాంగానే వారి కళ్ళలో కొద్దిగా ఎరుపు జీర చూశాను. "ఏమి అలా అన్నారు?" అన్నారు. "నాకు అలా అనిపించింది" అన్నాను నేను. "తప్పు కదా" అన్నారు. "అదేమి అందులో తప్పే ఉంది" అన్నాను. "లేదు. మనకు అర్హత లేదు. సాయినాథుడుండగా మనం ఎంత?" ఒక్క విషయం స్పష్టంగా రాబోయే రోజుల్లో మాస్టర్ గారి సంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, గమనించుకోవాల్సింది ఒక స్పష్టమైన సందేశం ఈరోజు గురువారం సంధ్య వేళలో అందరికీ నేను ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాను. ఆయన ఏనాడు సాయినాథుడుండగా మనమెంత అనే జీవించారు. ఆఖరి శ్వాస వరకు. కావాలంటే ఒక్కసారి మీరు ఆయన జీవితాన్ని పరిశీలించి నేను తప్పు చేశాను క్షమించండి అన్నాను. "పర్వాలేదోయ్" అన్నారు. ఎప్పుడూ కలిసి భోంచేయడమే, పక్కనే నిద్రపోవడం, అత్యంత చనువు ప్రసాదించారు నాకు వారి దగ్గర. నేను అడగాలంటే ఏదీ కాదనలేకపోయేవారు. కానీ ఏమీ అడగలేనటువంటి అజ్ఞానంలో ఉన్న రోజులవి. కొత్తగా వివాహమైన రోజులు, ఆధ్యాత్మిక పరిణతి లేని రోజులు. కానీ ఏమో ఆ స్పర్శే ఇవాళ ఈ 2 మాటలు మాట్లాడిస్తుందనుకుంటున్నాను. చాలామంది మా వీడియోస్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సుమారు 90% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరొక్కసారి ఆలోచించండి. మీరందరూ గనక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంకా మంచి వీడియోలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం.
తప్పకుండా మీరు ఆదరించండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మీ ఆశీర్వాదములు అందించండి. ధన్యవాదాలు.